బొమ్మలాగా ఆడుకోవాలి గువ్వలాగా పాడుకుంటాను నీ జంట కోరికనై. హాయ్ హలో వెల్కమ్ టు అవర్ షో జోష్ ఎంటర్టైన్మెంట్ కి కేర్ ఆఫ్ అడ్రస్. ఎస్ గాయత్రి, ఈ రోజు మనం ఎక్కడ ఉన్నాం? మనం ఉన్నాం SBIT కాలేజ్ ఖమ్మంలో. ఎస్, నేను ఇంత ఎనర్జీగా సౌండ్ వచ్చినప్పుడు అనుకున్నా ఇది ఖచ్చితంగా SBIT అని. ఆ సౌండ్ బాయ్స్ నుంచి తెలుసా హైపర్ గా వస్తుంది. స్టార్టింగ్ లో బాయ్స్ నుంచి వస్తుంది కానీ పోను పోను కలిసి మామూలుగా లేరు ఇక్కడ. పిల్లలు అడుగుతారు బొమ్మలు కావాలని, మా ఆడవాళ్ళు అడుగుతారు షాపింగ్ చేయాలని, బంధువులు అడుగుతారు మార్కులు ఎన్నని, గర్ల్ ఫ్రెండ్ అడుగుతుంది పెళ్ళెప్పుడని, అందరూ కలిసి ఒకటే మాట అడుగుతారు ఎంటర్టైన్మెంట్ ఎక్కడ దొరుకుతుందని. అదే మన జోష్. ఓకే, మన బాయ్స్ అరుపులు చూస్తుంటే గర్ల్స్ మెరుపులు చూస్తుంటే వెంటనే ఫస్ట్ రౌండ్ స్టార్ట్ చేయాలనిపిస్తుంది. ఎగ్జాక్ట్లీ కార్తీక్. Yes, మన ఫస్ట్ రౌండ్ వచ్చేసి తగ్గేదేలే. ఈ రౌండ్ లో మిమ్మల్ని ఫన్నీ క్వశ్చన్స్ అడుగుతాం, మీరు క్రియేటివ్ గా ఆన్సర్ చెప్పాలన్నమాట. ఓకేనా? ఎస్, ఈ రౌండ్ లో ఫస్ట్ క్వశ్చన్, మీరు రాజకీయ నాయకులు అయితే యూత్ కోసం ఎలాంటి హామీలు ఇస్తారు? లవర్ లేని అబ్బాయిలకి లవర్ని లవర్ లేని అబ్బాయిలకి లవర్లను ఇస్తుందట. ఎలా ప్రొవైడ్ చేస్తావు? ఒక కాల్ సెంటర్ ఓపెన్ చేసి వాళ్ళకి నచ్చిన వాళ్ళని అంటే కాల్ సెంటర్ కాల్ చేయాలి. ఒకసారి ఫోన్ ఎత్తు, నీకు కాల్ సెంటర్ కాల్ చేస్తా. హలో మేడం. హలో చెప్పండి అండి. మేడం, నాకు గర్ల్ ఫ్రెండ్ కావాలి మేడం. మీకు ఎలాంటి అమ్మాయి కావాలి? నీలాంటి అమ్మాయి. నాలాంటి వాళ్ళు దొరకరండి. మీలాంటి వాళ్ళు దొరకారంటే మీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా? కష్టమే. నువ్వు ఒక రాజకీయ నేత అయితే యూత్ కి ఎలాంటి హామీలు ఇస్తావు? సీసీ క్యామ్స్ లేని పార్క్స్ అరేంజ్ చేస్తా లవర్స్ కోసం. నువ్వు ఒకవేళ రాజకీయ నేత అయితే యూత్ కోసం నువ్వు ఇచ్చే హామీ ఏంటి? అమ్మాయిల కోసం ప్రతి పానీపూరి బండి దగ్గర మంత్లీ కార్డ్ ఇస్తా. ఫ్రీ బస్ వాళ్ళకే పానీపూరి వాళ్ళకేనా కానీ నువ్వు ఒక రాజకీయ నేత అయితే యూత్ కి ఎలాంటి హామీలు ఇస్తావు? అందరికి ఫ్రీ పెట్రోలు, ఫ్రీ బైక్స్. నువ్వు ఒకవేళ రాజకీయ నేత అయితే యూత్ కోసం నువ్వు ఇచ్చే హామీ ఏంటి? ఇలాంటి ప్రోగ్రామ్స్ మా కాలేజీలో రోజు ఉండేలా చేస్తా. ఓకే, మరి ఇటు బ్రేకప్ అయిన ప్రతి అబ్బాయిలకి మంచిగా పెన్షన్ ఇప్పిస్తారు. అసలు సూపర్ గా ఆన్సర్స్ చెప్పారు కదా. సూపర్ ఏంటి అద్దరు కొట్టేశారు. వీళ్ళు మాట్లాడితేనే ఎలా ఉందంటే వీళ్ళు ఆటలాడితే ఎలా ఉంటుందో ఎలా ఉంటుంది కార్తీక్? తెలుసుకోవాలంటే నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్ళిపోవాలి. ఆ రౌండే ఆడుతూ పాడుతూ. ఎస్, ఈ రోజు ఆడుతూ పాడుతూ రౌండ్ లో మనం ఆడబోయే ఆట సాహసం చేయరా డింబక. పార్టిసిపేట్స్ పిలిచేద్దామా? పిలిచేద్దాం. పార్టిసిపేట్స్ ప్లీజ్. వెల్కమ్ దెం ప్లీజ్. కార్తీక్, మరి పార్టిసిపెంట్స్ వచ్చేసారు. ఎస్, పార్టిసిపేట్స్ వచ్చారు. ఆడడానికి రెడీయా? గెలవడానికి రెడీయా? ఆట ఎలా ఆడాలో చెప్పాలంటే ముందు ఫీల్డ్ లోకి వెళ్ళాలి. కమ్ ఆన్ గర్ల్స్, గో. ఎస్, గేమ్ రూల్స్ చెప్తాను, సీరియస్ గా వినండి. ఓకే కార్తీక్. సో ఫస్ట్ ఒక టీం ఆడుతుంది, తర్వాత ఇంకో టీం ఆడుతుంది. ఒక టీంలో ఒకరు ఇంకో పార్టిసిపేట్ ని ఉప్పు బత్త ఎక్కించుకొని ఆ టేబుల్ వరకు వెళ్ళి పైన ఉన్న వాళ్ళు అక్కడున్న వాటర్ మిల్లన్ తీసి ఎవరైతే
బరువు మోస్తుంటారో వాళ్ళకి తినిపించాలన్నమాట. ఒకటి తినిపించిన తర్వాత ఇక్కడ వరకు పరిగెత్తి వచ్చి మళ్ళీ వెళ్ళి ఇంకోటి తినాలి. 2 minutes టైం ఉంటుంది. 2 minutes టైంలో ఎవరైతే ఎక్కువ వాటర్ మిలన్ పీసెస్ తింటారో ఆ టీం విన్నర్. గా విన్ అయిన టీం కి జోష్ ప్రింటెడ్ టీ షర్ట్స్ ఇస్తాము, లూజ్ అయిన టీం కి జోష్ ప్రింటెడ్ క్యాప్స్ ఇస్తాము. నా టీం గేమ్ ఆడటానికి రెడీగా ఉంది. సహజం చెర్ర డింబక గెట్ రెడీ. రెడీ 1 2 3 గో. అమ్మా మెల్లిగా తినండి, మనకు తొందర ఏం లేదు. డిన్నర్ కూడా ఇక్కడే చేద్దాం. ఓకేనా? ఏమొద్దు, నువ్వు ఫాస్ట్ గా తినేసే. ఓకే. మరి అంత ఫుల్ గా అది తినాలి, రెడ్ ది కంప్లీట్ చేసే. మెల్లిగా అంతే 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 అంతే. తినేది తినేది అంతే అంతే. కింద పడే. అయ్యా. Come on. Bring it on and move to the beat now. Forever, don't stop with this fever. Shake it now, rock it now. Dill se jo karna hai wo kar lo. 4 పట్టుకో. 3 అంతే అంతే ఎక్కువ అంతే. 1 టైమ్ అప్. 1 2 3 4 5 6 అంటే టోటల్ 8 లో 6 అక్కడే ఉన్నాయి కాబట్టి 2నే ఫినిష్ చేశారు. ఇప్పుడు మనం కార్తిక్ టీమ్ కి ఇస్తున్న టార్గెట్ 3 అన్నమాట. వాళ్ళు 2 నిమిషాలలో 2 తిన్నారు, మనం 2 నిమిషాల్లో 3 తినాలి. ఓకేనా? రెడీ 1 2 3 స్టార్ట్ గో. తినమ్మా, వాళ్ళు గట్టి గట్టి తినాలి, మొత్తం తినాలి. నాలికిట మడత పెట్టి వేళ్ళు 2 జంట కట్టి ఊదు మరి దమ్మే పట్టి తిను తిను. కుక్కు. కళ్ళలో నా టార్చ్ పెట్టి లిప్పుల్లో నా స్కాచ్ పెట్టి వచ్చింది రో క్యూటీ బ్యూటీ. నీ ఊపిరేమో గుప్పు మంది పెర్ఫ్యూమ్. మొత్తం తినాలి. బాలేదు ఏం కాదు, తినొచ్చు తినొచ్చు బయటికి ఎల్లోలో తినొచ్చు తినొచ్చు. పోసేలే నీ అందాలన్నీ అందంగా వర్ణించాలంటే పసిల్స్. అంతే. 1 టైమ్ అప్. చూసారు కదా మా టీం అద్భుతంగా తిన్నారు. సో ఇంత ముందు ప్లేట్ లో 6 పీసెస్ ఉన్నాయి. ఇప్పుడు ఎన్నో కౌంట్ చేద్దాం. 1 2 3 3 ఉన్నాయంటే మా వాళ్ళు తిన్నవి 3. సో విన్నర్స్ మేమే. సక్సెస్ఫుల్ గా సాహసం చేయరా డింపక గేమ్ లో అద్భుతంగా పార్టిసిపేట్ చేశారు, సూపర్ గా ఆడారు. విన్నింగ్ టీం గెలుచుకుంది జోష్ ప్రింటెడ్ టీ షర్ట్స్. మన నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, అప్పుడప్పుడు పక్క క్లాస్ కి ఎందుకు వెళ్తారు? అమ్మాయిలు చూడటానికి వెళ్తారు అబ్బాయిలు. అమ్మాయిలు చూడడానికి అబ్బాయిలు వెళ్తారు. అవును. మరి వాళ్ళు చూడడానికి వచ్చినప్పుడు అమ్మాయిలు చూస్తారా? ముచ్చట్లు పెట్టుకుంటే చూసి చూడనట్టు ఉంటారు. మీ ఇద్దరు ఇప్పుడు మన ఇద్దరం ఫ్రెండ్స్ అనుకో, మన ఇద్దరం ఫ్రెండ్స్ క్లాస్ లో ఉన్నాం, పక్క క్లాస్ నుంచి ఒకడు వచ్చాడు. వాడు వచ్చిండే వచ్చిండే వాడు నీకోసమే వచ్చిందా? లేదే, నీకోసం వచ్చిండే, చూడు నీకెళ్ళే చూస్తాను వాడు. నేను చూడను. వస్తే అగా రమేష్ గారు కూడా వస్తాండి నీకోసమే.
లేదే నీకోసం వచ్చిండు. వస్తే ఈ క్లాస్ లో నువ్వే కత్తిలే ఉంటావు, నీకోసమే వచ్చిండే. లేదే నీకోసమే వచ్చిండు. నాకోసం అడుగుతుందా? ఏయ్ అరే ఎవరి కోసం వచ్చిండ్రా? మ్యామ్ కోసం. నీ టేస్ట్ అంత చెత్తగా ఉంటుందా? చిచ్చి పద వెళ్దాం మనమే. నెక్స్ట్ ఆన్సర్. నా ఎక్స్ వేరే వాళ్ళతో మాట్లాడుతుందా లేదో చూడటానికి వెళ్తా. ఇప్పుడు అదే ఎక్స్, మళ్ళీ దాని గురించి ఎందుకు మనకు? అంటే మళ్ళా రివర్స్ వస్తుందా రాదా హోప్స్ ఉంటాయి కదా. అబ్బాయిలు పక్క క్లాస్ కి ఎందుకు వెళ్తారు? పక్క క్లాస్ లో అబ్బాయిలు బాగుంటారని చూడడానికి వెళ్తారు. మరి మన క్లాస్ లో ఎందుకున్నావు? అని ఇప్పుడు పక్క క్లాస్ లో అబ్బాయిలు బాగుంటారు అంటే మీ క్లాస్ లో అబ్బాయిలు బాగుంటారా? చూసి చూసి బోర్ కొట్టిన వాళ్ళని. నేను పక్క క్లాస్ రూమ్ లో కూర్చున్న అబ్బాయిని నువ్వు ఎలా వచ్చి చూస్తావు చూడు, ఓకేనా? చూస్తావా? చూపులతో గుచ్చి గుచ్చి చంపకే మేరే హాయ్, గుండెల్ని గుల్ల చేసి జారకే మేరే హాయ్, నీ ప్రేమ కోసం నేను పిచ్చోన్నైపోయానే, నీ ప్రేమ కోసం నేను పిచ్చోన్నైపోయానే, నీ కళ్ళు పేలిపోను చూడకే మేరే హాయ్. మన నెక్స్ట్ క్వశ్చన్. తల స్నానం చేసినప్పుడు తలకు ఏం రుద్దుకుంటారు? చీమల మందు పెట్టిరు. ఎందుకు రాత్రి చక్కెరలో ఇట్లా మొత్తం స్వీట్లు చాక్లెట్లు పూసుకుంటావా? కాదు కాదు, అమ్మాయికి తల్లో పేలు ఎక్కువగా ఉన్నాయి. పేలకు చీమల మందు నిజమే. తలస్నానం చేసేటప్పుడు నువ్వు తలకి ఏం రాసుకుంటావు? ఫినాయిల్. నువ్వు తలస్నానం చేసేటప్పుడు తలకి ఏం రాసుకుంటావు? నేను జుట్టు ఊడిపోకూడదని గమ్ము రాసేసుకుంటా. మన నెక్స్ట్ క్వశ్చన్. అబ్బాయిలు గుడికి ఎందుకు వెళ్తారు? దేవతా దర్శనం కోసం వెళ్తాం. మేము దేవుడి కోసం, వాళ్ళు మా కోసం. అబ్బాయిలు గుడికి ఎందుకు వెళ్తారు? ప్రసాదం కోసం వెళ్తా. ఫస్ట్ గుడికి పోగానే పంతులు గారు ప్రసాదం ఎక్కడ పెట్టిండ్రు? నువ్వు టెంపుల్ కి ఎందుకు వెళ్తావు? గుళ్ళో పంతుల్ని చూడ్డానికి వెళ్తాం. పంతులు చూస్తావా? ఎస్, ఎందుకు? స్మార్ట్ గా ఉంటారని. అంటే మీ గుళ్ళో పంతులు స్మార్ట్ గా ఉంటాడు. గుడికి నువ్వు ఎందుకు వెళ్తావు? గుడి బయట కొత్త చెప్పుల కోసం. అబ్బాయిలు గుడికి ఎందుకు వెళ్తారు? పద్ధతి గల అమ్మాయిలు గుళ్ళో మాత్రమే ఉంటారు కాబట్టి వాళ్ళని చూడడానికి వెళ్తాం. ఇప్పుడు నువ్వు గుడికి వెళ్ళావు, పద్ధతైన అమ్మాయి వచ్చింది. అరే రారా గుడికి వెళ్దాం, పద్ధతైన అమ్మాయిలు ఉంటారట గుళ్ళో. మా ఫ్రెండ్ గారు మన వీధి గుడి. అగో దేవుడి గుడికి వచ్చాను రా. మా అమ్మ ప్రసాదం పెట్టరా. మా వాడు మాట్లాడతాడటండి. అరే చెప్పు, ఏం మాట్లాడుతావు చెప్పు. మామ మీ గురించి చెప్తాడు ఇప్పుడు. మాట్లాడి మావా. ఓకే చెప్పు. ఓకే చెప్పరా. కాదు, మీరు చెప్తారా మీ ఫ్రెండ్ చెప్తాడా? లేదు నీ కళ్ళు నా మీద దొంగ. చిచ్చి. మీరు చాలా బాగున్నారు. చెప్పాడు. ఐ లవ్ యూ.
సూపర్. ఇప్పటి వరకు మీరు డమ్మీ బుల్లెట్లను చూసుంటారు, డమ్మీ గన్లను చూసుంటారు, డమ్మీ స్టిక్లను చూసుంటారు, కానీ డమ్మీ సంచులతో ప్రాంక్ చేయడానికి చోటు మోటు రెడీగా ఉన్నారు. ఇంతవరకు ఎంటర్టైన్మెంట్ అదిరిపోయింది, అంతకు మించి అన్నట్టుగా వచ్చేస్తున్నారు మన చోటు మోటు. లెట్స్ కాల్ దెమ్ చోటు మోటు. ఏంద్ర బాబ్జీ ఇదే, ఏంది టార్చర్ మనకి? అన్న ఇది అట్లా కొద్దిగా ఎత్తుదరానా, ఎత్తవా అన్న ఇట్లా మిందికి ఎత్తుదరానా, అట్లా భుజం మిందికి అక్క, ఇట్లా పట్టుకోరాక అక్క, మీరు పట్టుకుందరా ఉండి ఆటగా తెస్తా అన్నారు, ఉండి ఇటుగా తెస్తా అన్న, ఎత్తనా ఉండి ఇటుగా తెస్తా అన్న, ఎత్తున్నా మిందికి బరువు లేదు, అంత బరువు లేదు. ఎంతమంది పోతుంటారు పిల్లలు? నేను పట్టుకుంటాను, ఊరికే పట్టుకోమ్మా. ఎత్తుదారా అట్లా కొద్ది అక్క తర్వాత Bajara udapa. నా అట్లా ఎత్తావనా, ఇక్కడ భుజం మీద ఎత్తనా. థ్యాంక్స్ అన్న. No. ఇట్లా ఎట్లా పోలే దాదా, ఇట్లా పోలే మా ఇంటికి పోతావా? మా ఇంటికి ఎట్లా పోవాల్సింది? రావురు మా ఎవరే, మా ఎవరే ఊరేనా? ఊరైతే అక్క అట్లా లిఫ్ట్ చేయరా అక్క, ఒక చేత్తో అట్లా ఇట్లా
పెద్దయ్య 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 ఎద్దు ఎద్దు లేదా బ్రో బ్రో ఒక నిమిషం బ్రో అట్లా అవతల ఎవరు ఇతల ఎవరు పట్టుకొని నన్ను భుజం మీద కదా ఇట్లా భుజం మీద పట్టుకో నువ్వు పట్టుకో థ్యాంక్ యూ బ్రో ऐसा उठाओ अंडे ठीक है पकड़ो जर्रा पकड़ो अच्छा ये मोटा पकड़ो उठाओ क्या हुआ क्या हुआ పూర్ణ అట్లా పక్కన పట్టుకోవా అట్లా అవతల ఎవరు ఇవతల ఎవరు వీటికి భుజం మీదకి ఎత్తండి అంటే ఎత్తారు బరువు లేదా ఏం లేదు ఊరినే అట్లా నవ్వుకునే అంతే ఏమనుకొద్దావా కెమెరా ఉంటుంది హాయ్ చెప్పు సూపర్ ఓ మై గాడ్ ఎస్ చోటు మోటు ఎప్పుడైనా నిరగదీస్తారు కదా గాయత్రి. నిరగదీయడం ఏంటి అసలు, వాళ్ళ లెక్కే వేరు. ఎస్ ఈ రోజు అద్భుతంగా మాట్లాడుకున్నాం, సూపర్ గా ఆటలాడుకున్నాం. చోటు మోటు కూడా ఈ రోజు నెక్స్ట్ లెవెల్ లో చేశారు. ఇంతకు మించిన ఎపిసోడ్ తో రేపు మళ్ళీ మీ ముందుకు వస్తాం. అప్పటి వరకు స్టే ట్యూన్ టు ఈటీవీ ప్లస్. దిస్ ఇస్ గాయత్రి, దిస్ ఇస్ కార్తిక్. జోష్ ఎంటర్టైన్మెంట్ కి కేర్ ఆఫ్ అడ్రస్.